ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు. సో వాళ్ళ అక్క చెల్లెలు కలిసి ఒక బిజినెస్ పెట్టిరు గాయస్. బాగానే పెట్టిరు బిజినెస్, బాగానే నడిచింది, బాగానే ఆన్లైన్ బిజినెస్ పెట్టిరు అన్నీ. ఒక రమ్య అని ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మో ఆ అమ్మాయి గురించి చాలా అంటే చాలా చూడనీకైతే చాలా అందంగా ఉంటుంది గాయస్. కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తే అబ్బాబ్బాబా మొత్తం నడుము చూపిస్తుంది. ఏం కానీ అంత కథ. ఇక చేసింది అట్లనే కంటిన్యూగా చేసింది, ఫేమస్ అయిపోయింది. ఇక బిజినెస్ పెట్టిరు ముగ్గురుగా అక్క చెల్లెలు. అది కూడా బిజినెస్ కూడా బాగానే నడిచింది అనుకుంటున్నాను నేనైతే. అయితామో కొడుకు కస్టమర్ వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ పెడతారు గాయస్. వీళ్ళు ఒక కస్టమర్ వాళ్ళు వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు. వాట్సాప్ నంబర్లో అడిగారు, అంటే రేట్ ఉందని మామూలుగా అడిగిండు. అడిగితే ఆమె 7 కాడికి తిట్టింది. ఆ రికార్డింగ్ మీరు వినండి గాయస్. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే రా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి. నేనే నవ్వుకున్నా. ఓ ఇది అమ్మాయిలైనా అరపై ఇట్లా మాట్లాడేది. బ్యాట్ నేమ్ వచ్చేసింది ఆమెకి. చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారుగా అమ్మాయిలు కూడా. ఆవేశనన్న కూడా వాళ్ళ మీద ఒక వీడియో తీసింది, ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ కూడా చేసారు. వామ్మో చాలా ప్రమోషన్ చేసారు. వీళ్ళు వైరల్ అయిపోయినాక మొత్తం వానికి సారీ చెప్పారు. సారీ ఎవడు పట్టించుకుంటాడు. నువ్వు అంతా బయట పెట్టేసినాక ఆలోచించుకొని మాట్లాడాలా. కానీ ఏందమ్మా నువ్వు ఆలోచించుకొని మాట్లాడాలని తెలియదా? ఇట్లా బయట పెడతారని నీకు తెలియదా? ఇది తెలియలేకుండా ఇట్లా మాట్లాడతావు నువ్వు చెప్పు. నువ్వు ముందే ఫేమస్ అయిపోయినావు, మళ్ళీ అట్లా మాట్లాడితే వాళ్ళు బయట పెట్టరా? ఏందో ఏమో సారీ చెప్తా ఊనికి చెప్పు. ఆలోచించుకొని మాట్లాడాలి ఏదైనా. కన్నా జర మంచిగా ఉండు, జర ఎప్పుడన్నా జర మంచిగా ఉంటావా? లేకుంటే అట్లనే కథలు పడతావా ఎవడన్నా అంటే? ఇక నెక్స్ట్ ఏం చేస్తుందో. చాలా రన్నింగ్లు ఉన్నారు వీళ్ళు అయితే. ఏది ఓపెన్ చేసినా వీళ్ళ వీడియోలే కనబడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా వీళ్ళ వీడియోలే, యూట్యూబ్ ఓపెన్ చేసినా వీళ్ళ వీడియోలే, అన్ని వీడియోలు చూసి నా తలకాయ బుర్ర పాడైపోయింది. వామ్మో చాలా రెండింగ్లు ఉన్నారు వీళ్ళు అయితే. వీళ్ళ గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, జర అమ్మాయిలు జర మంచిగా ఉండాలని. ఉంటారా అమ్మాయిలు? ఉండాలి. మంచిగా ఉంటేనే మీరు ఇద్దాము. ఇక వాళ్ళలాగా తయారయ్యారు అనుకో, వాళ్ళలాగా గలీజ్గా మాట్లాడారు అనుకో, బ్యాడ్ నేమ్. చూనీకైతే చాలా అందంగానే ఉంటారు, ముగ్గురు అందంగానే ఉంటారు అమ్మాయిలు, బాగానే ఉంటారు అమ్మాయిలు. కానీ ఏంది అసలు ఎందుకు ఇట్లా చేసింది ఆమె? అమ్మాయిలు జర జాగ్రత్తలు ఉండండి, చూసి మాట్లాడండి. ఎవరిని పడితే అంతా అట్లా మాట్లాడద్దు, ఆలోచించుకొని మాట్లాడాలి. సరేనా? సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.